జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాటు పట్టారు. జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు గౌరవ వేతనంతో పాటు గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ధర్నాలు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఉప సర్పంచులు పాల్గొన్నారు. ప్రతి ఉప సర్పంచ్కు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం అందించాలని నిరసనకారులు గళమెత్తారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన మరియు రాబోయే రోజుల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లను తప్పనిసరిగా ముద్రించాలని స్పష్టం చేశారు. గ్రామీణ అభివృద్ధిలో సర్పంచులతో పాటు తమ భాగస్వామ్యం కూడా ఉంటోందని, అయితే అధికారిక కార్యక్రమాల్లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఉప సర్పంచుల ఫోరం హెచ్చరించింది. జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుని మా ముఖ్యమైన డిమాండ్ ఎక్కడ ప్రారంభమైందంటే, ముందుగా మేము గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందే మా చెక్ పవర్ రద్దు చేస్తారని ఒక వదంతులు పుట్టించి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులను గురి చేసిరు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారానో మేము ఐక్యమత్యం కావడం వల్ల ప్రభుత్వం కొన్ని వెనక్కి తగ్గినట్టుంది. దానికి మేము అందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇక మేము సర్పంచ్లతో సహా మేము ఊర్లో సేవ చేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాము. మాకు సర్పంచ్లతో సమానంగా గౌరవం ఉండాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఒక కుర్చీ లేదు, మాకు ఒక చైర్ కేటాయించి సపరేట్ మాకు ఒక క్యాబిన్ ఇవ్వాలి. మేము ప్లస్ మా జిల్లా అధ్యక్షుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు మేము డిమాండ్లు పెట్టిన ప్రకారంగా మా గౌరవ వేతనము, సర్పంచులతో పాటు వార్డు సభ్యులకు కూడా 3,000 గౌరవ వేతనం ఇవ్వాలని మా డిమాండ్ ఉంది. ఇంకోటి మన తీర్మానాలపై ఉప సర్పంచులకు సంతకాలు సేకరించాలి. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉప సర్పంచులది, వార్డు సభ్యులది పేర్లు కంపల్సరీ ముద్రించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ప్రభుత్వం త్వరగా ఈ నిర్ణయం ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చట్ట సవరణ చేసి మాకు గౌరవం కల్పించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మాట్లాడు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు, కొట్ల కార్తీక్ గారి పిలుపు మేరకు ఉప సర్పంచ్ల ఫోరం 33 జిల్లాలలో ఒకేసారి కార్యక్రమం నిర్వహించింది. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన నా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు అందరికీ, అదేవిధంగా నా ఉప సర్పంచ్ కుటుంబ సభ్యులందరికీ నా పేరు ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు పండుగ హరీష్, ఉప సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కార్యక్రమం, ఒక ఉప సర్పంచ్ అనే వ్యక్తి గ్రామాలలో ఏ స్థాయిలో 2 స్థాయిలో గెలిచిన ఉప సర్పంచ్కి ఎటువంటి అధికారాలు లేకపోవడం చాలా బాధాకరం. అధికారాలు అంటే ఒక ఉప సర్పంచ్ 2 సార్లు గెలుస్తాడు. ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడతాడు, మరియు రెండోసారి వార్డు సభ్యులు, మెజార్టీ వార్డు సభ్యుల చేత వాళ్ళని మెప్పించి వార్డు సభ్యుల చేత ఉప సర్పంచ్ అవుతాడు. అలాంటి ఉప సర్పంచ్కి ఇలా గౌరవాలతో పాటు ఎలాంటిది ఏమీ లేదు. అసలు ఏ పని చెప్పినా మాకు చెప్పి చేయకుండా మా సర్పంచ్ అట్లా చేస్తున్నారు. దయచేసి మా యొక్క డిమాండ్లు, మేము ఒక 5 డిమాండ్లతోని ఇలా వ్యవసాయాన్ని కలిసాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సార్ చెప్పి సానుకూలంగా స్పందించారు. మేము ప్రధాన డిమాండ్, మాకు 5,000 రూపాయల గౌరవ వేతనం మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ వేతనం అంటే ఏదేదో 5,000తో జీతం కాదు. మేము పనిచేస్తున్నందుకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తుందనేది మా మనసులో ఉంటుంది. ఇంకా పని బాగా చేస్తామనేది మా ఉద్దేశం. మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం. ఇలా ప్రతి రూపాయి మిస్ కాకుండా, ప్రతి రూపాయి గ్రామ సేవకు ఉపయోగపడేటట్టు మేము చెక్ పవర్ మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శిలాఫలకాలలో ఏ వార్డులలో అయితే పని జరుగుతుందో అదే వార్డు సభ్యుని పేరు, అదేవిధంగా ఉప సర్పంచ్ పేరు లిఖించబడాలి. ఇది మా భావితరాల, మా పిల్లల వరకు, మా కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు తెలిసే విధంగా ఉంటుందని మా యొక్క చిన్న డిమాండ్. అదేవిధంగా సర్వసభ్య సమావేశాలు జరుగుతూ ఉంటాయి మండలాలలో. ఉప సర్పంచ్లు ఎందుకు పిలువరు? పిలిచి గ్రామ సేవ చేసేది కూడా ఉప సర్పంచ్లు. అది దృష్టిలో పెట్టుకొని సర్వసభ్య సమావేశానికి మమ్మల్ని కూడా పిలిచి మా ప్రజలకు ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, ఏదైనా మా అవకాశాలు మమ్మల్ని కూడా మాట్లాడించే అవకాశం కావాలి. 5వ డిమాండ్, ప్రతి తీర్మానాలలో ఉప సర్పంచ్ కంపల్సరీ సంతకం పెట్టే అవకాశం కల్పించాలి. ఈ 5 తీర్మానాలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు
మా యొక్క డిమాండ్లను పరిశీలించి వెంటనే విడుదల చేస్తారని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మేమేం కొంతమ కోరికలు కోరలేదు. మీరు ఇవ్వాల్సిన బాధ్యత, మాకు గుర్తించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు మొన్న, 25 ఏళ్ళున్న ఏజ్ లిమిట్ని 21 సంవత్సరాలు తేవాలని ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదిక పెట్టారు. 25 ఏళ్ళున్న వాళ్ళు పార్లమెంట్కి, అసెంబ్లీకి పోటీ చేసే ఆస్కారం ఉంది కాబట్టి అది 21 సంవత్సరాలకి ముఖ్యమంత్రి గారు తగ్గించాలని ఒక డిమాండ్ చేశారు. ఇలా గ్రామాలలో 60% ఉన్న యువకులంగా పనిచేయడానికి, యువకులు మొత్తం గ్రామాలలో 60% యువకులు ఉన్నారు. దయచేసి మా యొక్క డిమాండ్లను పరిష్కారం వెంట చేయాలని, మా చిన్న కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వానికి చేతులకి వేడుకుంటున్నాము. మా గ్రామాలలో ఉప సర్పంచులకు సమాన గౌరవాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గౌరవం ఇచ్చినప్పుడే మేము పని చేస్తాము, పారదర్శకంగా పనిచేస్తాము. రేపు పొద్దుగాల ఏ విషయాలైనా, ఇలా 4 పార్టీలు ఉంటాయి, 4 పార్టీల సర్పంచ్తో కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఆ 4 పార్టీల వాళ్ళు కూడా ఉప సర్పంచ్తో పని చేయించుకుంటారు. ఉప సర్పంచ్లు అన్ని పనులు ఇచ్చిపెట్టి ఇలా గ్రామ సేవ చేస్తున్నారు. కాబట్టి మా యొక్క చిన్న కోరికలను, డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు అధికారికంగా ఇవ్వాలని మేము వేడుకుంటున్నాము. ఉప సర్పంచ్